బ్యాచ్ అంతా ఏం చేస్తుందంటే ఎవరైనా క్వెషన్ చేయగానే వెంటనే మౌంట్ ఆబూకి రాకండి, సెంటర్‌కి రాకండి. ఏదో రకంగా దూరం చేసేయడము, సమస్యలు సృష్టించడము లేదా చెడ్డ పేరు. వీళ్ళు వేరే మార్గాలు, వేరే పార్టీలు. వల్ల ఏమైపోయిందంటే వీళ్ళని ప్రశ్నించినోళ్ళందరిని ఆ రకంగా తొక్కేశారు. సింపుల్ లాజిక్ అయిన గృహస్థులున్న వ్యక్తి శరీరంలోకి వచ్చినప్పుడు కన్యలు కావాలి అని చెప్పి గుల్జార్ దాదిని ఎందుకు ఆమెనే చేయాలని చెప్తాడు? సో ఇక్కడ ఏంటి లాజిక్ అయినది? బ్రహ్మబాబా పాత్రని అక్కడికి చేసేసి అవ్యక్త స్థితిలో కూడా చెయ్యాలి అని చెప్పడం కోసమని ఆయన శరీరం వదలాల్సొచ్చింది. సేవలు వేగవంతం చేయడానికి అన్నది రీజన్ చెప్పాడు అవ్యక్తంలో, మురళిలో. నెక్స్ట్ ఏం చేశారు ఇక్కడ? అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ప్లస్ ఏంటంటే నెక్స్ట్ గుల్జార్ దాది శరీరంలోకి కూడా వచ్చాడు. డ్రామానుసారం అంటాడు. ఇప్పుడు బ్రహ్మబాబాని ఎందుకు సెలెక్ట్ చేశాడో ఇంతసేపు చెప్పేశాను నేను. తనని ఎందుకు సెలెక్ట్ చేశాడు? రేపటి రోజున ఏమంటారు? మీరు మాకు వచ్చేసి మా శరీరంలోకి కూడా వస్తే మేము చేస్తాం అన్న ఒక పాయింట్ వస్తుంది. అంటే వీళ్ళేదో క్వెషన్ చేస్తారని ఆయనేం భయపడడు. ఆయనకేమి జవాబుదారీతనం అని చెప్పేసి వీళ్ళేదో అడుగుతారని కాదు. కానీ అక్కడ తను వచ్చి కూడా చెప్పాడాయన. చెప్పినప్పుడు మరి ఆమెందుకు విశ్వ మహారాజు కాలేదు?